ఇక శ్రీలంక టూర్లో టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ ను దక్కించుకుంది. వరుసగా 2 విజయాలతో జోష్ మీద ఉన్న భారత జట్టు సిరీస్ వైట్ వాష్ పై కన్నేసింది. నేడు ఇరు జట్లు మూడో టీ20లో తలపడుతున్నాయి. ఇక ఆ మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని సూర్య జట్టు ఉవ్విళ్లూరుతుండగా ఆఖరి మ్యాచ్లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలని లంక భావిస్తుంది. వరుసగా తొలి 2 విజయాలతో భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. అందుకు తోడు బ్యాటింగ్ లో జైస్వాల్, సూర్యకుమార్, అలాగే పంత్, పాండ్యా మంచి ఫామ్ లో ఉన్నారు. అలాగే బౌలింగ్ పరంగా అలాగే అక్షర్ పటేల్ రాణిస్తున్నారు. 2 మ్యాచ్ల్లో వీరు 2 చొప్పున వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్ కూడా టచ్ లో ఉన్నారు. మూడో టీ20 కోసం తుది జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. గిల్ గాయపడ్డంతో రెండో టీ20 ఆడిన సంజు శాంసన్ ఆ మ్యాచ్లో డకౌట్ అయి నిరాశపరిచాడు. అయితే టీం మేనేజ్మెంట్ అతనికి మరో అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అలాగే రియాన్ పరాగ్ బ్యాట్తో అస్సలు రాణించడం లేదు. అతని స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు చోటు దక్కే ఛాన్స్ ఉంది. రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన పేసర్ ఖలీల్ అహ్మద్ను మూడో టీ20లో జట్టులోకి తీసుకోవచ్చు. అతనికి చోటు ఇవ్వాలంటే సిరాజ్ లేదా హర్షదీప్లలో ఒకరిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. మరి ఎవరిని తప్పిస్తారో చూడాలి. మరోవైపు శ్రీలంక జట్టు మిడిల్ ఆర్డర్ సమస్యను ఎదుర్కొంటుంది. ఓపెనర్లు నిశాంక, అలాగే కుసాల్ మెండిస్, కుసాల్ పెరీరాలపైనే ఆ జట్టు బ్యాటింగ్ దళం ఆధారపడి ఉంది.